జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన శుభవార్త అయితే తీసుకొచ్చిన న్యూస్ అయితే సూపర్ గా ఉంటుంది. ఖచ్చితంగా ఈ న్యూస్ మీకు నచ్చుతుంది కూడా. ఓకేనా? తమిళనాడులో రాజకీయాలు ప్రస్తుతం రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం రాజ్యం వెళ్తాంది. తమిళనాడుకు ముఖ్యమంత్రిగా స్టాలిన్ పనిచేస్తున్నాడు. సరే, ఇక రాజకీయాల విషయానికి వస్తే ఒక పక్కన తమిళ సినీ నటుడైనటువంటి జోసెఫ్ విజయ్ కొత్త పార్టీని ఒకదాన్ని పెట్టిన విషయం మీకు కూడా తెలిసిందే. ఆ పార్టీ పేరే తమిళిగ వెట్రి కజగం. ఇక మరోవైపు అన్నా డిఎంకే పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమైనటువంటి ఎన్డీఏ కూటమిలో చేరిపోయింది. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ పరిస్థితి అడకత్తెరలో చిక్కుకున్నటువంటి పోకచకలా తయారైంది. ఎందుకంటే తమిళనాడులో డిఎంకే ఆధ్వర్యంలోనే ఇండి కూటమికి 45% దాకా ఓటు బ్యాంక్ ఉన్నది. ఇప్పుడు ఈ 45% ఓటు బ్యాంకును ఇటు ఎన్డీఏ కూటమి, అటు ఈ జోసెఫ్ విజయ్ అయితే చేల్చబోతున్నారు. ఇదే ఇప్పుడు స్టాలిన్కు నిద్ర లేకుండా చేస్తుంది. ఇంతకు ముందు జరిగినటువంటి తమిళనాడు ఎన్నికల్లో అన్నా డిఎంకే పార్టీ బలహీన పడిందని చెప్పి దాదాపుగా ఒక 10% ఈ అన్నా డిఎంకే ఓటర్లో డిఎంకే పార్టీ ఓటేశారు. ఎందుకంటే అప్పుడు ఆమె జైలు వెళ్తానింది, ఆమె కాలం చేసింది. తర్వాత వచ్చేసి అర్థం కాల జనాలు ఒకరో డైలమాలో పడిపోయినారు. ఏంద్రనైనా అవతలు చూడబోతే వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండారు, ఈ అవతలు చూడబోతే వీళ్ళేమో ఇట్టున్నారు అని చెప్పేసి కొంతవరకు ఏంటంటే ఈ ఓటు బ్యాంక్ అటు డిఎంకేకి టర్న్ అయింది. సరే, అన్నా డిఎంకే వీక్ అయిపోయిందన్న ఉద్దేశంతోనే ఈ అన్నా డిఎంకే ఓటర్లు స్టాలిన్ వైపు తిరిగినారు. కానీ ఇప్పుడు అన్నా డిఎంకే పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని మళ్ళీ బలపడుతుంది. పైగా మరో 2 తమిళ పార్టీలు కూడా ఎన్డీఏ కూటమిలో చేరిపోయినాయి. తమిళనాడులో క్యాస్ట్ పాలిటిక్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మొదటిసారి తమిళనాడులో సోషల్ ఇంజనీరింగ్ నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఓసీ, బీసీ, ఓబీసీలను ఎన్డీఏ కూటమి వైపు తిరిగేలా రాజకీయాలు చేయడం మొదలుపెట్టింది. దీంతో డిఎంకేకు ఓటు వేసినటువంటి ఈ న్యూట్రల్ ఓటర్లంతా కూడా ఇప్పుడు ఎన్డీఏ వైపుకు మరలుతున్నారు. ఇక రెండో ఫ్యాక్టర్ ఏంటంటే జోసెఫ్ విజయ్ క్రిస్టియన్ కావడంతో ఇక స్టాలిన్కు చుక్కలు కనపడుతున్నాయి. ఇక్కడ ఇదేంద్రా స్వామి, ఆయన క్రిస్టియన్ అయితే ఈయన చుక్కలు కనపడేది అని చెప్పి మీరు అనుకుంటారేమో. చెప్తా, అర్థమేట్టుగానే చెప్తా. ఎందుకంటే తమిళనాడులో ఈ కన్వర్ట్ క్రిస్టియన్లు, అదేవిధంగా కొంతమంది దళిత సోదరులు ఇప్పటి వరకు డిఎంకేకు కోర్ ఓట్ బ్యాంక్ గా ఉంటా వచ్చారు. గత 50 సంవత్సరాల నుంచి ఈ 2 వర్గాలు కూడా డిఎంకే పార్టీకే ఓటేస్తున్నాయి. ఎందుకంటే మీరు కూడా చూసే ఉంటారు, వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఈ హిందూ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇటోళ్ళంతా ఏంటంటే వాళ్ళకు సపోర్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు ఈ జోసెఫ్ విజయ్ పార్టీ పెట్టడంతో ఇక కొంతమంది దళిత సోదరులు, అదేవిధంగా ఈ కన్వర్ట్ క్రిస్టియన్లు అంతా కూడా ఇప్పుడు జోసెఫ్ విజయ్ వైపు మొగ్గు చూపుతున్నారంట. ఈసారి ఎన్నికల్లో జోసెఫ్ విజయ్ పార్టీ అటువంటి ఈ తమిళగ వెట్రి కజంకు ఓటు వేసే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. అంటే డిఎంకేకు ఉన్నటువంటి 45% ఓటు బ్యాంకు ఇప్పుడు 3 భాగాలుగా చీలిపోనున్నదన్నమాట. ఈ తమిళనాడు రాజకీయాలపైన ఈ మధ్యన ఇండియా టుడే, అదేవిధంగా సి ఓటర్ సంస్థలు ఒక సర్వే నిర్వహించినాయి. ఈ సర్వేలో కూడా ఈ విషయమే బయటపడింది. ముఖ్యంగా అన్నా డిఎంకే పార్టీ బీజేపీతో జట్టు కట్టి ఎన్డీఏ కూటమిలో చేరిన తర్వాత అన్నా డిఎంకే పార్టీ వేగంగా బలపడుతుందంట. ఇప్పటి వరకు అన్నా డిఎంకే పార్టీని వదిలి వెళ్ళినటువంటి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అంతా కూడా మళ్ళా తిరిగి అన్నా డిఎంకే పార్టీలో జాయిన్ అవుతున్నారంట. అంతేకాకుండా ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీను ఎవరు ఢీ కొట్టగలరు అన్న ప్రశ్నకు ఎక్కువ మంది తమిళ ప్రజలు ఎన్డీఏ కూటమి అని చెప్పి సమాధానం ఇస్తారంట. అంటే స్టాలిన్ గారికి ఇంకేంలే, నెత్తిన ఇంకా అది ఉండేది బీకేసి ఏమైనా గోళం బాలించుకోవాలా, బుట్టో గోళమో ఏదో ఒకటి తట్ట ఏదో ఒకటి బాలించుకోవాలి. ఇంకా అది విషయం అయితే ఈ విధంగా ఎన్డీఏ కూటమి వైపు ఈ మొగ్గు చూపుతున్నటువంటి తమిళ ప్రజలు 50% దాకా ఉన్నారని, అలాగే డిఎంకే పార్టీకి వ్యతిరేకంగా ప్రజలలో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉన్నదని చెప్పేసి ఈ సర్వే నిర్వహించినటువంటి సి ఓటర్ డైరెక్టర్ యశ్వంత్ దేశ్ముఖ్ గారు అయితే తెలియజేశారు. అంటే తమిళనాడులో 50% ఓటర్లు బీజేపీ సారథ్యంలోనే ఎన్డీఏ వైపు టర్న్ అవుతా ఉంటే ఇక మిగిలినటువంటి 50% ఓటర్లను ఈ జోసెఫ్ విజయ్ పార్టీ, అలాగే స్టాలిన్ నాయకత్వంలోని డిఎంకే పార్టీలు పంచుకుంటున్నాయి. అందుకే ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ ఈ ద్విభాషా విధానం, హిందీ భాష, డీలిమిటేషను, ఈ నీటువంటి కొత్త సెంటిమెంట్లన్నీ కూడా తీసుకొస్తున్నాడు. అంటే ఏదో ఒక విధంగా ఈ తమిళ ప్రజలను సెంటిమెంట్ ఏదో ఒక విధంగా వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళా దాన్ని ఓటు బ్యాంక్గా మార్చుకొని ఓట్ల రూపంలో మలుచుకొని మళ్ళీ ఏదో మళ్ళీ
అధికారంలోకి వద్దామని చెప్పి ఆయన ఆశ అనమాట. కానీ ఆశలు అనేటివి వాస్తవ రూపంలోకి రావు కదా. ఎందుకంటే ఈయన చేసిన పనులు మంచి అయితే ప్రజలు మళ్ళీ ఆదరిస్తారు, ఓట్లేస్తారు. ఈయన ఏం బి కట్టలు కట్టినట్టు ఈ 5 ఏళ్లలో ఏం చేసినట్టు చూస్తా ఉంటే ఏమీ లేదు. ఆయన పుత్రరత్నం అయినటువంటి ఆ ఉదయనిధి స్టాలిన్ దగ్గర హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేయించడం, ఇటా కథలని చేయడం తప్పితే వీళ్ళు చేసింది ఏంది, సాధించింది ఏంది ఏమంటారా? మిత్రులారా, ఖచ్చితంగా నాకు తెలిసైతే రేపు తమిళనాడులో జరగబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలుస్తుంది. ఇది మాత్రం తథ్యం. ఒకవేళ గెలవలేదనుకో మరొక పశ్చిమ బెంగాల్ అవుతుంది తమిళనాడు, దాంట్లో కూడా డౌట్ ఏం లేదు. అది విషయం అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.